పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదే. ఎవరో పూర్తి అవ్వలేదు, క్లాసులు స్టార్ట్ చేయలేమన్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయల డబ్బుతో పేద ప్రజల కోసం కట్టించినటువంటి కాలేజీల్లో ఇది ఒక కాలేజ్, మెడికల్ కాలేజ్. ఇది కాస్త ఇంత సుందరంగా, ఇంత అద్భుతంగా, ఇంత అత్యాధునిక హంగులతో కట్టిస్తే దీన్ని కాస్త అన్యాక్రాంతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కంకణం కట్టుకున్నారంటే ఇది సమాజ ద్రోహం కాదా, ప్రజల ద్రోహం కాదా, పేద ప్రజలకైనా పొడుస్తున్నటువంటి వెన్నుపోటు కాదా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. కమిషన్ల కకృతితో దీన్ని ప్రైవేటుకి అమ్మేస్తున్నాడు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి ప్రజారోగ్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా చంద్రబాబు నాయుడు గారు? పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా? నారా లోకేష్ సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వ హయాంలో మీ నాన్నగారు అధికారంలో ఉన్న నాళ్ళలో ఏ 14 సంవత్సరాల్లో కనీసం ఒక్కటి ఇలా అత్యాధునిక హంగులతో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టించాడా నారా లోకేష్? కింద జరగబోయే పనులకు సంబంధించి ఇవాళ శంకుస్థాపన వేస్తా ఉన్న కార్యక్రమాలకు సంబంధించి క్లుప్తంగా చదువుతాను. మొట్టమొదటిగా ఈరోజు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల ₹347 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్